హాయ్ అండి. వెల్కమ్ టు జేఎస్ డైరీస్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే ములక్కాయ కూరను చేసి చూపిస్తాను. ములక్కాయ కర్రీని ఇలా చేసుకుంటే ఇంకో ముద్ద అన్నం ఎక్కువే తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ముందుగా 3 ములక్కాయలు తీసుకొని 2.5 ఇంచీల పొడుగులో ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా పైన ఉన్న నారంతా తీసేసి ఇలా రెడీ చేసి తీసుకోవాలి. ఇలా పీల్ చేసి తీసుకున్న ముక్కలను పక్కన పెట్టుకొని తర్వాత ఒక బౌల్‌లో 3 టమాటోలను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని టమాటోలు ములిగేంత వరకు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్‌ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ కట్ చేసేలోపు టమాటోలు ఉడికి ఉంటాయి. టమాటోలను తీసి టమాటో పీలంతా తీసేసి మెత్తగా పిసికి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు, పావు టీ స్పూన్ ఉప్పు వేసి ములక్కాయలు మెత్తబడేంత వరకు మిక్స్ చేసుకుంటూ 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ములక్కాయ ముక్కలు ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసి కూర చేసుకోవడం వల్ల ములక్కాయ ముక్కల పసర వాసన లేకుండా కూర చాలా టేస్టీగా ఉంటుంది. 3-4 నిమిషాలు ఫ్రై అయ్యేటప్పటికి ములక్కాయ ముక్కలు 70% కుక్ అయిపోతాయి. తర్వాత అదే ఆయిల్‌లో ఒక స్పూన్ కచ్చపచ్చగా కొట్టుకున్న అల్లం వెల్లుల్లి, 3 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక రెబ్బ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. నాకిక్కడ ఆయిల్ సరిపోదనిపించిందండి. అందుకు ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి మిక్స్ చేసుకుంటూ లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. అర స్పూన్ ఉప్పును వేసుకోవాలి. నేను ఉప్పును ములక్కాయ ముక్కలు వేయించుకునేటప్పుడు యాడ్ చేశాను. ఇక్కడ కొంచెం వేసుకుంటే తర్వాత టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. పావు స్పూన్ పసుపు, టేస్ట్‌కి సరిపడా కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని వేయించి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను వేసి ఇంకో 3 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలను మనం లైట్‌గా వేయించుకొని ములక్కాయ ముక్కలను వేస్తే ములక్కాయ ముక్కలతో వేగేటప్పుడు ఆనియన్స్ ముక్కలు మాడిపోకుండా ఉంటాయి. ఇలా వేగాక రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ, గ్రేవీకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసి మూత పెట్టుకొని ములక్కాయ ముక్కలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికాక మూత తీసి చివరగా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే ములక్కాయ కర్రీ రెడీ. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.